అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధం మొన్న జరిగిన సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఎలక్షన్కి నాంది పలికారు. ఒక పక్క జన సముద్రం, ఒక పక్కన సముద్రం. అసలు మరి ఓన్లీ క్యాడర్ తోటే ఆయన పెద్ద ఎత్తున సిద్ధానికి మీటింగ్ పెడతాం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఎలక్షన్ కురుక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనటానికి తమ వంతు సిద్ధంగా ఉన్నామని చెప్పటమే కాకుండా ఏదైతే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, చిన్నారులతో సహా మా మామయ్య సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధమని చెప్పి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఈదులోనూ, ప్రతి వాడలోనూ సిద్ధమని మారు మోగేలాగా మొన్న మీటింగ్ జరగటం జరిగింది. మరి ఇవాళ కోస్టల్లో ఏలూరులో మరి సిద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి గ్రామం నుంచి కూడా, ప్రతి ఈది నుంచి కూడా, ప్రతి వాడ నుంచి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిద్ధం మీటింగ్ రేపు 3వ తారీఖున జరగబోయే ఈ ఏలూరులో ఆశ్రమం ఆపోజిట్లో ఉన్న ఈ పెద్ద మీటింగ్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉరకలేస్తూ పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ సిద్ధానికి మేము సంసిద్ధం అని చెప్పి మరి మొన్న అక్కడ సిద్ధమంటే ఇక్కడ సంసిద్ధమని ముందుకు వస్తూ ఉరకలేస్తున్న మా నాయకులు, కార్యకర్తలు, ఈవెన్ ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటిలో బిడ్డలాగా అయిపోయారు. పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మావయ్య. ఈ రకంగా పెనవేసుకుపోయిన భారతదేశంలో ఒకే ఒక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎన్ని అసత్య ఆరోపణలు బురద జిమ్మినా తెలుగుదేశం వాళ్ళు మేము వచ్చి మీ భవిష్యత్తు గ్యారంటీ, మీకు భరోసా అని చెత్త మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఏం చేశాడు? మాకు గతంలో వచ్చి బాబు వస్తే జాబ్ వస్తుందని 650 వాగ్దానాలు చేసి వెబ్సైట్ నుంచి కూడా తీసి పాడేసేసి కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా బీసీలని తోకలు కత్తిరిస్తానని, ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా? అలాగే మన ఏదైతే పల్లికారు మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో మమ్మల్ని ఒక రాక్షసుడిలాగా మా సొమ్మంతా దాచుకున్నాడు. దోచుకో పంచుకో, గాది కింద పందికొక్కుల్లాగా ఈ జన్మభూమి కమిటీలు ఇవన్నీ కూడా దోచుకున్నారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాలు లేకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కళ్ళని వదలకుండా ప్రతి ఇంటికి మహిళల గౌరవాన్ని పెంచి బయటికి రాకుండా ఇంటికే వాలంటీర్స్ ద్వారా మాకు ఇన్ని సేవలు అందిస్తున్న మా బిడ్డ, మా మనవడు, మా కొడుకు, మా తమ్ముడు, మా అన్నయ్య, మా మామయ్య అని కోరుకునే దానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మా బంధు వర్గాల్లో కూడా తెలియజేసి పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కొడుతున్నారు. రేపు 3వ తారీఖు అక్కడ జన సముద్రం అయితే ఇక్కడ జన సముద్రంగా ఇది విరసిల్లటానికి చాలా అందరూ కూడా ఉవ్వెత్తున ఊగి వచ్చే ఎరటంలాగా వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం దిశ నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి గారే. మేము ఏం చేస్తాడో అని చెప్పి ఓటేసాం. ఇన్ని పథకాలు, ఇన్ని పనులు చేశాక మేము ఎందుకు ఏమని చెప్పి ఆ రోజు ఓటేసిన వాళ్ళు వేస్తున్నాం, ఓటు వేయని వాళ్ళు వేస్తానికి సిద్ధంగా ఉన్నారు. తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. మరి ఆయనే కావాలని ప్రతి ఒక్కరిలో కూడా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మరి ఆయన సిద్ధంగా ఉన్నాం, మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అంటున్నారు. ఈర్ష్య దేశాలతోటి ఇక్కడ ఉన్నవాడు ఒక కోడి పందిగాడు, పేకాట రాయుడు, ఆడొక చరిత్రహీనుడు, యాదవుల్ని, బీసీలని అందరినీ కూడా ఆడిష్టం వచ్చినట్టు నోటికి అడ్డుపు లేకుండా మాట్లాడే వ్యక్తి, అతి నీచమైన వ్యక్తి. అతని ఇవాళ ఈర్ష్య ద్వేషాలతోటి తట్టుకోలేక ఇంత పెద్ద బహిరంగ సభని ఇక్కడ అధికారులతోటి అన్ని పర్మిషన్స్, ఇక్కడున్న అభయ్ చౌదరి ఎమ్మెల్యే గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ప్రతి ఒక్కటి కూడా ఫాలో అయ్యే వ్యక్తి. అతను అన్ని పర్మిషన్స్ తోటి మట్టికి డబ్బులు కట్టి పర్మిషన్లు తీసుకుని, ఇరిగేషన్ పర్మిషన్ తీసుకుని అన్నీ చేస్తూ ఉంటే తాగుబోతులతోటి అతను తాగుబోతు అయ్యి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అతను అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నాడు.
దాన్ని ఇవాళ మా మీటింగ్ స్పాట్కి వచ్చి అతను గొడవ చేయవలసిన పని ఏంటని నేను అడుగుతున్నాను. ఆ సన్నాసి ఎదవని ఇవాళ ఇక్కడ ఈ ప్రజలు ఇంకా బాగున్నారు కాబట్టి ఆడు దాకుని పారిపోయాడు, లేకపోతే అతను చెత్త కింద కొట్టకూడదు కానీ అలాంటి పనులు చేయించుకుంటున్నాడు. అసలు ఎవరన్నా ఇంటికి వస్తే ఎవరన్నా ఇంట్లో ఓడుకుంటారా? అలాంటి పని చేసే అతను నీచుడు. అతను ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇన్ని మీటింగులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. మా వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఏదన్నా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాం కానీ వాళ్ళు ఇబ్బంది పెడతాం జరుగుతుందా? వాళ్ళ నీచమైన బుద్ధి బయటపడింది. ఇవాళ మేమే కనుక ఏళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోగలుగుతారా అని నేను అడుగుతున్నాను. అంచేత ఇవాళ ఈ నీచమైన వ్యక్తి, ఈ నీచుడిని ఇప్పటికే పాలద్రోలేరు, ఇంకా కూడా శర్మగీతం పాటించి చిచ్చేని అసహించుకునే రోజు వచ్చింది. ఏం చేతండి ఏ వర్గాన్ని కూడా అతను దుర్భాషలతో మాట్లాడుతున్నాడు. అతను మనిషేనా అని నేను అడుగుతున్నాను. అటువంటి నీచమైన వ్యక్తి ఇలాంటి మీటింగులు కనుక వస్తే ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిద్ధం అనే దాన్ని మా టైటిల్గా మేము పెట్టుకుని చేసుకుంటాం. మేము సంసిద్ధం, జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళే వస్తున్నాయి. కాంట్రవర్సీ వాళ్ళదైంది కానీ మాదేం అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఎలక్షన్కి ఉన్నామని చెప్పి మేము ప్రకటించుకుని మా మీటింగులో మా పనులు మేము చేసుకుంటున్నాం. దాన్ని వాడుకుని మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళకి మేము జెండాలు మోస్తాను రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళకి కాంట్రవర్సీ అయింది కానీ మాదేమీ కాంట్రవర్సీ లేదు. మేము ఎవరికి కూడా సంబంధం లేదు. మా సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం, కురుక్షేత్ర రణరంగానికి సిద్ధం ఎలక్షన్కి. అంతేకాని దీన్ని ఏదో ఎవరి గురించో ఏ పార్టీ వాళ్ళ గురించో మాట్లాడే అర్హత మాకు అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.